హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. రైట్ నో నా ముందు నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మనసంతా నువ్వే సినిమా అంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. సో ఆ మూవీలో ఉదయ్ కిరణ్ గారి చెల్లెలు గారి క్యారెక్టర్ చేసినటువంటి శిరీష గారు అయితే నాతో పాటు ఉన్నారు. సేమ్ టైం మన్మయ్ అనే మూవీతోటి మనసంతా నువ్వే లాగే కాన్సెప్ట్లోనే రాబోతుంది. సో అది ఎంత పెద్ద హిట్టో సేమ్ మన్మయ్ కూడా అదే కాన్ఫిడెంట్తో ఉన్నారు. మేడం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు, ఎలా ఉందో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మేడం, చాలా రోజుల తర్వాత? రియలీ డూయింగ్ వెరీ గుడ్ చెప్పాలంటే అండ్ కమ్బ్యాక్ కాబట్టి ఇట్స్ రియలీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో థ్రిల్డ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ఇండస్ట్రీ అగైన్ అండ్ అప్పట్లో చేసిన సిస్టర్ క్యారెక్టర్స్ ఎలాగైతే నేను ఆల్మోస్ట్ అందరు హీరోస్కి సిస్టర్గా నటించాను, ఇప్పుడు కమ్బ్యాక్ డెఫినెట్గా విత్ ఆల్ యూత్ హీరోస్ అండ్ ఈవెన్ అప్పట్లో అందరు హీరోస్తో మళ్ళీ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంటే శిరీష గారికి మేము ఫస్ట్ అంటే చూసినప్పుడు శిరీష గారు కదా చిన్న డౌట్ ఉంది. అంటే అంటే కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు మనసంతా నువ్వే కానీ లేకపోతే వెంకీ మూవీస్లో కానీ ఈవెన్ కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు శిరీష గారు ఏమైపోయారు మళ్ళీ చెల్లి క్యారెక్టర్ అనగానే డెఫినెట్గా మీరు గుర్తొస్తారు. బట్ అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టర్స్? ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చేస్తున్నానో మన్మయ్య మూవీ, అది అందులో హీరోయిన్ మదర్ రోల్ చేశాను. బట్ ఇట్ వాజ్ రియలీ అ గుడ్ కాంబినేషన్, ఎందుకంటే ఆపోజిట్ సిజ్జు గారు నేను వీ వర్క్డ్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్. సో నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ నమ్ముతాను నేను. సో మనసంతా నువ్వే మూవీలో కూడా సిజ్జు గారు వాజ్ దేర్ అండ్ దట్ వాజ్ స్టార్టింగ్ విత్ మనసంతా నువ్వే అండ్ ఇది కూడా మన్మయి. సో దేవుడు కొన్ని అలా రాసి పెడతాడు అనుకుంటాను. సో ఐ రియలీ ట్రస్ట్ ఆల్ దోస్. సో అందుకని ఈ మూవీ డైరెక్టర్ గారు కథ చెప్పంగానే ఓకే చెప్పాను. సో లెట్ మీ సీ హౌ ఫార్వర్డ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ మీ. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామ్, అంటే మీరు అంటే మేము చూసినప్పుడు క్యారెక్టర్స్లో కానీ డెఫినెట్గా సిస్టర్ క్యారెక్టర్ అనగానే శిరీష గారు గుర్తొచ్చేవారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ యూత్ వేరేలకు మదర్ క్యారెక్టర్గా కన్వర్ట్ అయ్యారా ఏంటి అసలు? నో నాట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ యాజ్ అ మదర్ అండి. ఇప్పుడు నేను ఫర్దర్గా ఇంకో 2 మూవీస్ ఐ హ్యావ్ జస్ట్ సైన్డ్ ఇట్ అప్. అందులో ఒకటి వదిన, ఒకటి అత్త క్యారెక్టర్. సో అలాగా ఏదైనా మంచి ప్రామినెంట్, మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే కొంచెం ఇంపార్టెన్స్ ఉండి అందరి గుడ్ కాంబినేషన్ ఉండి మనకి కీ రోల్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ లుక్ ఫార్వర్డ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఇంకోటి మేము మీరు స్టార్టింగ్ మూవీ మీ ఫస్ట్ మూవీ మనసంతా నువ్వే, సో ఉదయ్ కిరణ్ గారికి, సో అప్పట్లో ఎంత పెద్ద హిట్టో మనకు కూడా తెలిసిందే. సో ఆ మూవీలో మీరు డెఫినెట్గా సిస్టర్ క్యారెక్టర్కి అందరికీ యాప్ట్గా డెఫినెట్గా ఒక సిస్టర్, నిజంగా ఓన్ సిస్టర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందికి. సో ప్రజెంట్ ఆయన మధ్య మన లేరు, సో అన్ఫార్చునేట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఉంది ఏంటి? అది యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఎప్పుడైనా ఉదయ్ కిరణ్ గారి పేరు కానీ టీవీ ఛానల్స్లో కానీ మా పాటలు కానీ మూవీ కానీ ప్లే అవుతూ ఉంటే ఐ స్టిల్ రిమెంబర్ ద డేస్ వెన్ వీ వర్క్ టుగెదర్ అండ్ హీ వాజ్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ చెప్పాలంటే. అండ్ అది ఫస్ట్ మూవీ అవడంతో నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను. అందులో చాలా సీనియర్ ఆర్టిస్టులు లైక్ చంద్రమోహన్ గారు, సుధా గారు, వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే చెప్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే మా వయసు, సో మేము కూడా ఆ స్టేజ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ టు ద హోల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే డెఫినెట్గా ఐ థింక్ అప్పుడు నేను ఐ వర్క్డ్ ఆల్మోస్ట్ ఫర్ 8 to 10 కంటిన్యూస్ ఇయర్స్. అన్ని ఏళ్ళు నన్ను ఆదరించారు అంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇక ముందు కూడా ఇప్పటి నుంచి అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన్మయ్ అనేసరికి ఏంటంటే డెఫినెట్గా అది మనసంతా నువ్వే మా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అంటారు. సో మూవీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే కంప్లీట్గా ఈ జనరేషన్లో లవ్ స్టోరీస్ అంటే మనకు తెలిసి ఎలా ఉన్నాయో, బట్ ఇది మాత్రం కొంచెం ఒక 90s ఆ టైప్లో ఉండబోతుంది. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ ఈ టైంలో? ఈ మూవీ గురించి ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇందులో అన్ని స్టఫ్ ఉంది. అంటే ఒక లవ్ కానీ, ఎమోషన్ కానీ, ఇవాళ రేపు ఆడపిల్లలు ఎంత ఈజీగా నమ్మి మోసపోతున్నారు. అలాగే జనరలీ బాయ్స్ చాలా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా సిన్సియర్గా లవ్ చేసి అమ్మాయి గురించి ఏదైనా చెడు తెలిసి వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇందులో కూడా అలాంటి కంటెంట్స్ ఉన్నాయి. సో ఆ డిప్రెషన్లోంచి మళ్ళీ ఆ అమ్మాయి ఎలా బయటికి తీసుకొస్తుంది, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో ఈ మూవీ ఉంది. అండ్ ఎమోషన్స్ హ్యావ్ రియలీ వర్క్డ్ అవుట్. సో డెఫినెట్గా ఇది ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మ్యామ్, మీరు అంటే మీ టైంలో అంటే తొలి ప్రేమ అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ప్యారలల్గా మీరు ఆయన డెఫినెట్గా అంటే చేస్తున్నారు, బట్ యాక్ట్ చేయకుండా. బట్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, మీరు ఇటు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే బాలు మూవీలో నేను ఆయనకి సిస్టర్గా యాక్ట్ చేశాను. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై హోల్ హార్టెడ్ నా ఫేవరెట్ హీరో అనమాట. సో నాకు ఎప్పుడు ఆ రిగార్డ్ ఉండింది. అండ్ ఇప్పుడు
అవుట్ ఆఫ్ ద బ్లూమ్ సీఎం అవ్వగానే ఐ వాజ్ లైక్ వెరీ థ్రిల్డ్ అండ్ జాయ్ అనమాట. ఎందుకంటే ఒక మనిషితో మనం పక్కన నుంచుని వర్క్ చేసి కూర్చుని వర్క్ చేసి ఆయన ఈరోజు ఒక మంచి అద్భుతమైన గొప్ప స్థాయిలో ఉన్నారంటే అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అయ్యే విషయము. అండ్ అలాగే అక్కడ సీఎం పొజిషన్లో ఆయన చాలా బాగున్నారు, ఇక్కడ హీరోగా ఈజ్ సూపర్బ్. యా. సో అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే మనిషి కేవలం మనం ఏదన్నా ఒకటి అనుకుంటే దానికే అదే కంప్లీట్గా జీవితం అని అనుకోకుండా నలుగురికి మనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టే స్వభావం అనేది ప్రతి ఒక్కళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషికి ఆశ అనేది అది ఎప్పటికీ నాకు తెలిసి తీరనిది. ఎందుకంటే కొంచెం వచ్చిందంటే ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలి అంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఒకటి అది అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఆ మూవీ జరిగినంత కాలము హీ వాజ్ లైక్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వీ హ్యాడ్ అ కాంబినేషన్ సీన్స్, ఇంట్లో సీన్స్ అన్నీ. అందులో జయసుధ గారు, నేను, హీరోయిన్ అందరం ఉండేవాళ్ళం. సో అందరినీ ఇలా పిలిచి కూర్చోపెట్టి డైరెక్టర్తో పాటు ఆయన కూడా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇలా చేద్దామని వీ హ్యాడ్ దట్ టీమ్ వర్కౌట్ అనమాట. అది మనకేంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా ఎంత బాగా వచ్చింది, ఇది కదా కావాల్సింది అని అనిపిస్తుంది. సో ఇంకొకటి ఆయన చాలా ఇన్స్పైరింగ్ హ్యూమన్ అని నేను ఎందుకు చెప్తానంటే మనం ఓన్లీ దేని గురించి అయితే మనము వెళ్ళదలుచుకున్నామో, సపోజ్ ఐ వాంట్ టు బి ఎ బిగ్ యాక్ట్రెస్, అది డెఫినెట్గా మనం అవుతాం. ఎందుకంటే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. వితౌట్ హార్డ్ వర్క్ ఏది రాదండి. హార్డ్ వర్క్ ఈజ్ కంపల్సరీ. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆల్మోస్ట్ 10 years ఆయన కష్టపడి ఈరోజు సీఎం స్థానంలో ఉన్నారు. బట్ అయినా కూడా ఆయన హీ హ్యాడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఆయన ఎక్కడ కూడా లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇంకా వదిలేద్దామని హీ డెంట్ గివ్ అప్. సో మనిషికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ హార్డ్ వర్క్, సిన్సియారిటీ. అలాగే యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ థింగ్స్. యూ షుడ్ కీప్ ట్రయింగ్ అండ్ డెఫినెట్గా సక్సెస్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ వే. అది నేను నమ్ముతాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు రవితేజ గారిది కూడా మిస్టర్ బచ్చన్ వచ్చింది. సో మీరు వెంకీలో కూడా చేశారు. అవును. సో ఇప్పుడు ఆయన మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే చూడగానే ఆయన కూడా అసలు ఎక్కడ అంటే హీరో స్టార్డమ్ అలా నేను వర్క్ చేసిన హీరోస్ ఎవరు కూడా దేవర్ ఆల్ లైక్ వెరీ వెరీ సూపర్బ్ యాక్టర్స్ టు వర్క్ విత్. అండ్ దేవర్ ఆల్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఎప్పుడైనా ఇప్పుడు వెంకీ మూవీ ప్లే చేసిన టీవీలో అరే నేను సిస్టర్గా వర్క్ చేశాను కదా, ఇప్పుడు రవితేజ గారికి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని వెంటనే వెలుగుతుంది. ఒక వదిన కానీ అక్క కానీ చేస్తే బాగుంటుందేమో, సరే వెయిట్ చేసి చూద్దాము వస్తాయి డెఫినెట్గా అని ఆ హోప్తో ఉన్నాను. సో ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి శిరీష గారు ఏం చెప్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్తో రాబోతున్నారు? ఓకే. సో సెకండ్ ఇన్నింగ్స్తో చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయని డెఫినెట్గా ఆశిస్తున్నాను. అండ్ మన్మయ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ మీ అ గుడ్ బ్రేక్ అని ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే నేను పాస్ట్లో ఎలాగైతే అందరు హీరోస్తో వర్క్ చేశానో ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా అందరు హీరోస్తో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.